ఏం చేస్తారు? ఏ కాదు మంట పెట్టాలి. పట్టుకోండి. అవన్నీ సన్న సన్న పేర్లు. దిగరాదు వాళ్ళకి, దిగి ఇటయి బనికొస్తాయి మళ్ళా. అటే అడే ఏందే అడేలే. కర్ర కూడా తీయాది, ఇటు తీసుకురా మొత్తం తీ. ఉండని ఉండని, ఏం కాదు, పెద్ద పెద్ద కర్రలైనా. రిచ్చు కడుగమ్మా, మంచి బాగా గుర్తుంది. ఎక్కడ? ఏ అటు వద్దు, ఇక్కడే పెట్టుకోవాలి. ఇటు పెట్టే పెట్టింది కానీ మెత్తబడ్డ పెట్టు. అగ్గి పెట్టు, మెత్తబడ్డదా? నువ్వే నీళ్ళు అదానిటి పేపర్ కావాలా? పేపర్ మంటే పెట్టలేదు, అప్పుడు కుర్చీ తెచ్చేసి. కుర్చీ తెచ్చినవిందే బా ఇలా పెట్టు. మంటే పెట్టలేదు. కడుగు కడుగు, కట్టెలు కాలిపోతానే ఈడ. కానీ మామూలుగా పేరవట్లేగా, అంటుకోకపోతే చదివే కథ. నువ్వు అంటు పెడితే అంటుకుంటుంది, కాకపోతే కట్టెలన్న మెత్తపడాలి, ఏదో ఒకటి అయితే జరిగి ఉండాలి మిరాకిల్, లేకపోతే అంటుకుంటుంది. మంట వచ్చింది, పో అడుగు. తుడుచుకో. దాంతో కాకుండా మంట వచ్చి దాంతో పెట్టింది. మస్తు అంటు పెడతా తెలుసా నువ్వు. వచ్చింది అప్పుడు దూరం నుంచి తీసుకోవాలంటే అల్లకెళ్ళి అని చేస్తుంది. కదిలియకే పొయ్యే పెట్టుకుంటే బాగుంది. కానీ ఏం పొయ్యి పెడతావమ్మా? నిన్న
నీళ్ళు పెట్టినా పెట్టు కట్టెలు పెడతా ఉండు. కట్టెలు పెడతా అంటే బాగా వేడి నీళ్ళు పెట్టినా. రిచ్కి నాకు ఇప్పుడు డాడీకి వద్దా డాడీకి అంటానే డాడీ అడగలే ఇంకా. అవునా టీ పెడదాం. నాకు కూడా కొంచెం నిన్ను కాలిందే. నాకు కూడా కొంచెం పోయొచ్చు కానీ మరి ఏంటది? టీ టీయా? వద్దు. అప్పలు మరి మరి కానీ టీ వద్దు. పక్క పట్టం తీయలే ఇంకా. ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి తినడానికి అయ్యో సరుకులే ఏం లేవు తినడానికి. చూద్దాంలే కానీ ఆగు. టీ పెట్టని ఫస్ట్ నన్ను. నువ్వు ఒక్క పూట టీ తాగకపోతే ఉండలేవు కానీ మమ్మీ. నిన్నైతే పాలు లేకపోతే డాడీ లేవనియట్లే గింత కూడా దాన్ని. పాలు 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 చక్కెర టీ పొడి వేద్దాం ఇందులో వేసి. అంటుకుందా? అంటు పెట్టిరు కదా? అంటు పెట్టిరు. బాగా ఒక ముఖం కడిగితే పొయ్యి మీద టీ సూపర్ ఉంటుందిగా. ఏంటది? పొయ్యి మీద టీ చేసుకుంటే సూపర్ ఉంటుందిగా. ఇక మరి లే. పెద్దది పెడుతున్నావా? నాకు చాలా ఇష్టం తెలుసా ఇట్లా. మొఖం కడుగుపోయాను. ఏమో అంటాడు డాడీ. అబ్బా అల్లింపు చెయ్యి. దగ్గర ఎందుకు పెడతాను మరి? దగ్గర ఎందుకు పెడతాను? దగ్గర బా చలి పెడతాను ఇట్లా పెడతా అంటే సులువుగా అంటుకున్నాను చేయికి. బ్రష్ వేసుకొని రాపోను. అలా పెట్టండి చేతులు కాలు. చేతులు కాలు పెట్టాలా? అడిగినా మాకు జాంకాయల జోలికే పోవద్దు ఇక. ఇలా కొన్ని పాలు కొన్ని ఏం చేస్తా అప్పుడు నీకు లేదు మళ్ళీ పెట్టాలి తర్వాత. వీళ్ళు తాగరనుకున్నా. మళ్ళీ దక్కటందుకా నువ్వు పోసేది మరి? కొంచెం టీ పోసినాలే కానీ పాలు పోసిన తీయంగానే. అప్పలు తింటే దగ్గొస్తుందన్నా. అదేమ్మా అప్పలే ఎక్కుద్దే. అయ్యి కట్టెగారెలు ఉన్నాయి చూసినావా? ఇక పట్టుకోండి. కట్టెగారెలు ఉన్నాయి చూసినావా? అలా పల్లీలు ఉన్నాయి అందుకని అవి తింటేనే దగ్గు వస్తుంది. దా ఈడ కూర్చోండి మీరు ఇద్దరిగా.
బండ నుంచి తేవాలమ్మా ఇవన్నీ బండలు కాదా? అడు కూర్చోండి మీరిద్దరు. అప్పలేస్తా. నిండింది కానీ స్పూన్స్ తెచ్చుకున్నారా? నేను ఇది తెచ్చుకున్నా. నాకు స్పూన్ లేదా వేరే నేను ఇంకొక గ్లాస్ తెచ్చుకుంటా. ఎందుకు కాలట్లే కాలట్లే పైన పట్టుకో. అక్కడ పువ్వు చేతికి వెనుకాల నీకు వస్తానా రిచ్? అక్కడ తగులుతుందా? కాలట్లే. కింద కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఒత్తుకోపోతాయి రాదు మరి. అంటుకుంటుందా అంటుకోదా అనుకున్నా. వంట మంటకు దూరం ఉండాలి. దూరం కూర్చో కొంచెం జాగ్రత్త. ముందు కొంగుడు అట్లాంటివి చేయొద్దు, ఎంటకలు అంటుకుంటాయి. ఈ టైంకి కూడా నువ్వేందమ్మా పోనే పోలేదు ఇంకా. పైన కూర్చుంటావా? 9, 10, 11 అయినా మంచి పోయేటట్లేదు ఇవాళ. లేటుగా. నిన్న మొన్న కూడా లేదు ఇవాళనే. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మంట పెట్టుకొని ఇట్లా చలి కాగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.